ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గత 11 సంవత్సరాల దేశ సేవలో కొత్త భారతదేశానికి ఒక రూపాన్ని ఇస్తున్న కొన్ని అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టారు. భవిష్యత్తులో ఆయనను ఆధునిక భారతదేశ పితామహుడిగా పిలుస్తారని నా అభిప్రాయం. ఆయన తీసుకున్న కొత్త చర్యల గురించి మాట్లాడటం ప్రారంభిస్తే రోజులు, వారాలు లేదా నెలలు పట్టవచ్చు. ఒక సాధారణ వ్యక్తికి ఈ కొన్ని చర్యలు తెలిసి ఉండవచ్చు. 80 కోట్ల దిగువ, మధ్యతరగతి వారికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 12 కోట్ల మరుగుదొడ్లు, కుళాయి నీటి కనెక్షన్, 15 కోట్ల గృహాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద 4 కోట్ల కొత్త ఇళ్లు, ముద్ర యోజన కింద 52 కోట్లకు పైగా రుణాలు ఇవ్వబడ్డాయి. దాదాపు 25 కోట్ల మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేయబడ్డాయి. 10.33 కోట్ల మంది కుటుంబాలకు ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్లు పొందారు మరియు అంతులేని జాబితా కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్లో మోడీ తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణల్లో ఒకదాని గురించి మీ దృష్టిని తీసుకురావాలనుకుంటున్నాను. అది మనలో ప్రతి ఒక్కరిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వక్ఫ్ బోర్డు సవరణ లేదా ఉమ్మీద్ చట్టం. ఇది అందరికీ తెలిసినది. భారతదేశంలో వక్ఫ్ బోర్డుల ఏర్పాటు మరియు పాలన మొదట్లో 1913లో బ్రిటిష్ పాలనలో సృష్టించబడ్డాయి. అయితే ప్రస్తుత చట్టపరమైన చట్రం ఎక్కువగా సవరించబడిన 1995 వక్ఫ్ చట్టంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతంలో ఒక రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఉంటుంది. ఇది దాని నియంత్రణలో ఉన్న వక్ఫ్ ఆస్తుల నిర్వహణ బాధ్యతను కలిగి ఉంటుంది. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ (CWC) ప్రభుత్వానికి మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డులకు సలహా ఇస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది. వక్ఫ్ బోర్డుల ప్రాథమిక లక్ష్యం వక్ఫ్ ఆస్తులను వాటి ఉద్దేశించిన మతపరమైన, పవిత్రమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం, అంటే మసీదులు, పాఠశాలలు, ఆసుపత్రులు మరియు ఇతర సమాజ సంస్థల నిర్వహణ వంటి వాటి కోసం ఉపయోగించబడుతున్నాయని నిర్ధారించడం. ముస్లిం సమాజం, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనం కోసం ఈ ఆస్తులను నిర్వహించడం, పరిరక్షించడం మరియు దోపిడీ కాకుండా చేయడం ఈ బోర్డుల బాధ్యత. ఆస్తి నిర్వహణ, ఆర్థిక నిర్వహణ, వివాద పరిష్కారం, నియంత్రణ మరియు పర్యవేక్షణ, మరియు వక్ఫ్ ఆస్తుల రక్షణ అన్నీ కీలకమైన విధులు. వక్ఫ్ ఆస్తుల సరైన పరిపాలన, నిర్వహణ మరియు పర్యవేక్షణకు బాధ్యత వహిస్తుంది. వక్ఫ్ ఆస్తుల నుండి వచ్చే డబ్బును దాని ఉద్దేశించిన ప్రయోజనం కోసం ఉపయోగించారని నిర్ధారించుకోండి మరియు వివరణాత్మక రికార్డులను ఉంచండి. వక్ఫ్ ట్రిబ్యునళ్లు వక్ఫ్ ఆస్తులపై వివాదాలను నిర్వహిస్తాయి. వీటిలో యాజమాన్యం, నిర్వహణ మరియు దుర్వినియోగం వంటివి ఉన్నాయి. వక్ఫ్ నిర్వహణ కోసం నియమాలను జారీ చేయడం, నిర్వహణ ప్రణాళికలను రూపొందించడం మరియు వక్ఫ్ చట్టంతో సమ్మతిని తనిఖీ చేయడం. అక్రమ ఆక్రమణలను నిరోధించడంతో పాటు, ఆక్రమణకు గురైన లేదా పరాయీకరించబడిన వక్ఫ్ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకోవడం. ఏప్రిల్ 2025 నాటికి, భారతదేశంలోని ట్రిబ్యునళ్లలో వక్ఫ్కు సంబంధించిన 40,951 కేసులు పెండింగ్లో ఉన్నాయి. భారతదేశంలోని వక్ఫ్ బోర్డులతో గణనీయమైన కేసుల లోడ్ ఉంది. అవి గణనీయమైన సంఖ్యలో పెండింగ్ కేసులను పరిష్కరిస్తున్నాయి. ఈ పెండింగ్ కేసులు ప్రధానంగా వక్ఫ్ ట్రిబ్యునళ్లతో ఉన్నాయి. ఇవి వక్ఫ్ లేదా వక్ఫ్ ఆస్తికి సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి స్థాపించబడిన క్వాసీ జ్యుడిషియల్ సంస్థలు. పెండింగ్ కేసుల సంఖ్య నుండి, వక్ఫ్ ఆస్తులను నిర్వహించే సంస్థలపై ముస్లిం సమాజం 9,942 కేసులు దాఖలు చేసింది. ఈ పెండింగ్ కేసులు, నివేదించబడిన అవినీతి మరియు దుర్వినియోగ సంఘటనలతో పాటు, వక్ఫ్ బోర్డులలో పారదర్శకత మరియు జవాబుదారీతనం చుట్టూ ఉన్న సమస్యలను హైలైట్ చేస్తాయి. భారతదేశంలోని వక్ఫ్ వ్యవస్థ,
ముస్లిం చట్టం ప్రకారం ధార్మిక లేదా మతపరమైన ప్రయోజనాల కోసం ఆస్తిని అంకితం చేయడం, వక్ఫ్ బోర్డులలో సంస్కరణల అవసరాన్ని ఎత్తిచూపే అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. దుర్వినియోగం మరియు అవినీతి, చట్టపరమైన విధానాలను దాటవేసి, వక్ఫ్ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అక్రమంగా విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడంపై విస్తృతమైన ఆరోపణలు ఉన్నాయి. నివేదికలు ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగం మరియు వక్ఫ్ ఆదాయాన్ని సక్రమంగా ఉపయోగించకపోవడం వంటివి సూచిస్తున్నాయి. దుర్వినియోగం మరియు ఆక్రమణ ఫలితంగా గణనీయమైన సంఖ్యలో వక్ఫ్ ఆస్తులు చట్టవిరుద్ధంగా ఆక్రమించబడ్డాయి. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన అకౌంటింగ్ మరియు ఆడిటింగ్ సరిపోకపోవడం వల్ల ఆర్థిక పారదర్శకత మరియు జవాబుదారీతనం లోపిస్తుంది. చట్టపరమైన మరియు పరిపాలనా సమస్యలు, ఆక్రమణ మరియు ఆస్తి దావాలకు సంబంధించిన కేసులు సహా పెద్ద సంఖ్యలో దీర్ఘకాలిక వ్యాజ్యాలు మరియు వివాదాలు వక్ఫ్ పరిపాలనను పీడిస్తున్నాయి. మునుపటి వ్యవస్థలో వక్ఫ్ ఆస్తుల నిర్వచనం మరియు నమోదు ప్రక్రియలో లోపాలు ఉన్నాయి. ఇది అస్పష్టతలు మరియు వివాదాలకు దారితీసింది. సరైన మరియు నవీకరించబడిన వక్ఫ్ రికార్డులు లేకపోవడం వల్ల ఈ ఆస్తుల వినియోగాన్ని పర్యవేక్షించడం మరియు దుర్వినియోగాన్ని నిరోధించడం కష్టతరం అవుతుంది. ముస్లిమేతర ఆస్తులపై వక్ఫ్ బోర్డులు సందేహాస్పద వాదనలు చేస్తున్న కేసులు ఈ ప్రక్రియ యొక్క న్యాయబద్ధత మరియు చట్టబద్ధత గురించి ఆందోళనలను రేకెత్తించాయి. పారదర్శకత మరియు జవాబుదారీతనం లేకపోవడం, వక్ఫ్ రికార్డులను డిజిటలైజ్ చేయవలసిన అవసరం పారదర్శకతను పెంచడానికి మరియు ఈ ఆస్తుల యొక్క నిజ, సమయ పర్యవేక్షణను ప్రారంభించడానికి చాలా ముఖ్యమైనది. వక్ఫ్లో మహిళల వారసత్వ హక్కులకు తగినంత నిబంధనలు లేవు. ఇది అణచివేతకు దారితీస్తుంది. కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో విభిన్న వాటాదారుల ప్రాతినిధ్యం సరిపోకపోవడం సమగ్ర నిర్ణయం తీసుకోవడానికి ఆటంకం కలిగించింది. ఆధునికీకరణ మరియు సామర్థ్యం అవసరం. వక్ఫ్ పరిపాలనను ఆధునీకరించడం, ఇందులో సాంకేతికత ఆధారిత నిర్వహణ మరియు క్రమబద్ధీకరించబడిన ప్రక్రియలను అమలు చేయడం వంటివి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి చాలా అవసరం. సమర్థవంతమైన పరిపాలన కోసం చట్టపరమైన సంక్లిష్టతలను పరిష్కరించడం మరియు వక్ఫ్ ఆస్తులలో పారదర్శకతను పెంచడం అవసరం. వక్ఫ్ వనరులు సమాజ అభివృద్ధి మరియు సామాజిక సంక్షేమం కోసం ఉత్తమంగా ఉపయోగించబడుతున్నాయని నిర్ధారించడానికి వక్ఫ్ వ్యవస్థకు సంస్కరణలు అవసరం. వక్ఫ్ సవరణ బిల్లు 2025, దీనిని ఉమీ చట్టం అని కూడా పిలుస్తారు, ఈ సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో పారదర్శకతను పెంచడం, ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, సమగ్రతను ప్రోత్సహించడం మరియు వివాద పరిష్కారం మరియు ఆస్తి రక్షణ కోసం చట్టపరమైన విధానాలను బలోపేతం చేయడం వంటి మార్పులను ప్రతిపాదించడం జరిగింది. దురదృష్టవశాత్తు 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం చివరి నెలల్లో సవరించబడిన వక్ఫ్ పర్యావరణ వ్యవస్థ, రాష్ట్రం యొక్క అధికారం మరియు ఆధిపత్యాన్ని ప్రశ్నించే అంతర్లీన చట్టపరమైన సమస్యను సృష్టించింది. తెలివైన చట్టపరమైన చట్రం వక్ఫ్ను కొనుగోలు చేయడానికి అనుమతించింది. దీని అర్థం 2013 నుండి దాని భూస్వాములు 21 లక్షల ఎకరాలు ఎందుకు పెరిగాయో వివరిస్తుంది. ఇది అంతర్లీన సమస్య కాబట్టి, ఇది ఎప్పుడూ ప్రజాదరణ పొందలేదు మరియు 2025 చట్టంలో ప్రవేశపెట్టిన సవరణల పర్యవసానాల గురించి చాలా మందికి ఇప్పటికీ తెలియదు. మొదట, కొత్త మార్పులు ముస్లింలు కాని వారిపై వక్ఫ్ ప్రభావాన్ని తటస్థీకరిస్తాయి. 2013లో, వక్ఫ్ విరాళం ఇవ్వడానికి అర్హులైన వారి నిర్వచనాన్ని ఉద్దేశపూర్వకంగా ఏ వ్యక్తి అయినా గా మార్చారు. దాదాపు 140 కోట్ల మంది జనాభాను ఇది కవర్ చేస్తుంది. 2025 సవరణ దీనిని సరిదిద్దుతుంది. ఇప్పుడు, అంకితభావం చేసే ఎవరైనా, ఆస్తికి చట్టబద్ధమైన యజమానిగా ఉండటంతో పాటు,
కనీసం 5 సంవత్సరాలుగా ఇస్లాంను ఆచరిస్తూ ఉండాలి. ముస్లిమేతరులు ఇకపై వక్ఫ్ బోర్డు గురించి పీడకలలు కంటారు. అయితే $1 మిలియన్ ప్రశ్న మిగిలి ఉంది. వక్ఫ్ లేదా దాని అంకితభావాలతో ఎటువంటి సంబంధం లేనప్పటికీ ముస్లిమేతరులను మొదటి స్థానంలో ఎందుకు చట్టంలో చేర్చారు? వివాదాస్పద సెక్షన్ 40 ఇక్కడే అమలులోకి వస్తుంది. 1995 వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 వక్ఫ్కు తమకు చెందినదని వారు విశ్వసించే ఏదైనా ఆస్తిని దర్యాప్తు చేయడానికి అధికారం ఇచ్చింది. నమ్మకం అనే పదం అస్పష్టంగా ఉంది. వక్ఫ్ ఏదైనా ఆస్తిని తనదిగా క్లెయిమ్ చేసుకోవడానికి వీలు కల్పించింది. సెక్షన్ 40 వారు గ్రామాలు, ప్రభుత్వ భవనాలు మరియు ప్రధాన నగరాల్లోని విలువైన ఆస్తులను కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అనుమతించింది. 2025 మార్పులు సెక్షన్ 40ని పూర్తిగా తొలగిస్తాయి. వక్ఫ్ కొనుగోళ్లలో నియంతృత్వ అస్పష్టతను నిలిపివేస్తాయి. ఇటీవలి సవరణల ద్వారా తీవ్రంగా తగ్గిన మరో సమస్య వినియోగదారుడి ద్వారా వక్ఫ్ అనే భావన. వినియోగదారుడి ద్వారా వక్ఫ్ నిబంధన 1954 చట్టంలో చట్టపరమైన గుర్తింపు పొందింది. సరళంగా చెప్పాలంటే, వినియోగదారుడి ద్వారా వక్ఫ్ అనేది వక్ఫ్ గతంలో మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం అంకితం చేయబడిందని వారు విశ్వసించే ఏదైనా భూమి లేదా ఆస్తిని దస్తావేజు లేదా రుజువు అవసరం లేకుండా క్లెయిమ్ చేయడానికి అనుమతించింది. అందువల్ల ఎటువంటి పత్రాలు లేకుండా మరియు మౌఖిక అంకితభావం ద్వారా మాత్రమే వక్ఫ్ బోర్డు వినియోగదారుడి ద్వారా వక్ఫ్ అనే సాకుతో ఒక ఆస్తిని తనదిగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ సమస్య 2025 సవరణతో పరిష్కరించబడింది. మొదటగా, వక్ఫ్ ప్రభుత్వ ఆస్తులను, గతాన్ని బట్టి సంపాదించిన వాటిని కూడా క్లెయిమ్ చేయలేరు. కాగితపు పత్రాలు లేకుండా ఇప్పటికే క్లెయిమ్ చేయబడిన ఆస్తులకు జవాబుదారీతనం కోసం సమయం ఆసన్నమైంది. 2025 సవరణలలోని ఒక నిబంధన ప్రకారం, చట్టం ప్రారంభమయ్యే ముందు లేదా తేదీలో రిజిస్టర్ చేయబడిన ఆస్తులను మాత్రమే వినియోగదారుడి ద్వారా వక్ఫ్ ఆస్తులుగా అంగీకరించాలి. 22 లక్షల ఎకరాల వక్ఫ్ భూమి వినియోగదారుడి ద్వారా వక్ఫ్ కింద ఉంది. దాదాపు 45% వక్ఫ్ ఆస్తులు చాలా మంది ఇప్పటికీ అవసరమైన పత్రాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయలేకపోతున్నారు. 2013లో ఆక్రమణదారు అనే పదానికి ప్రభుత్వాన్ని కూడా చేర్చడానికి సవరించబడింది. ఫలితంగా, ప్రభుత్వాలు అడిగినప్పుడు వక్ఫ్ బోర్డులకు కట్టుబడి ఉండాలని భావించారు. వక్ఫ్కు మంజూరు చేయబడిన 3 లైఫ్లైన్లు దాని గురించి తరువాత మరింత దాని హోదాను పెంచాయి. రాష్ట్రం వక్ఫ్ బోర్డులకు అధీనంలోకి వచ్చింది. 2025 సవరణలు ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ వాదనల నుండి పూర్తిగా మినహాయించాయి మరియు రాష్ట్ర ప్రభుత్వాల యాజమాన్యంలోని నిర్వహించబడే మరియు నియంత్రించబడే వాటిని కూడా చేర్చడానికి ప్రభుత్వ ఆస్తి నిర్వచనాన్ని విస్తృతం చేశాయి. వక్ఫ్ జీవావరణ శాస్త్రం చారిత్రాత్మకంగా మునుపటి కాంగ్రెస్ పాలనలు అందించిన 3 జీవనాధారాల నుండి ప్రయోజనం పొందింది. సెక్షన్ 104(b) వక్ఫ్ను ప్రభుత్వంపై ఉన్నత అధికారంగా ఏర్పాటు చేసింది. ప్రభుత్వంతో సహా ఆక్రమణదారుల నిర్వచనాన్ని పరిగణనలోకి తీసుకుంటే, సెక్షన్ 104(b) ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను క్లెయిమ్ చేసిన 6 నెలల్లోపు బోర్డుకు అప్పగించాలని ఆదేశించింది. కొత్త మార్పులలో సెక్షన్ 104 పూర్తిగా తొలగించబడింది. 1963 నాటి పరిమితి చట్టం గతంలో సెక్షన్ 107 కింద దరఖాస్తు నుండి మినహాయించబడింది. దేశంలోని ప్రతి పౌరుడు మరియు సంస్థ ఆక్రమణ జరిగిన 12 సంవత్సరాలలోపు రికవరీ దావాను ప్రారంభించే హక్కు కలిగి ఉన్నప్పటికీ, వక్ఫ్కు అలాంటి పరిమితి లేదు. అందువల్ల, వక్ఫ్ బోర్డులు 50 లేదా 100 సంవత్సరాల తర్వాత కూడా ఏదైనా ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఆస్తిని క్లెయిమ్ చేయవచ్చు.
2025 సవరణలు 1963 నాటి పరిమితి చట్టాన్ని వక్ఫ్ చట్టానికి వర్తింపజేస్తాయి, అసమతుల్యతను సరిచేస్తాయి. 2013లో సవరించబడిన సెక్షన్ 108A పోటీ చట్టాల కంటే వక్ఫ్కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దాని స్థానాన్ని బలోపేతం చేసింది. ఫలితంగా, వక్ఫ్ మరియు ప్రైవేట్ వ్యక్తి లేదా ప్రభుత్వ సంస్థ ఇద్దరూ క్లెయిమ్ చేసిన ఆస్తికి సంబంధించిన వ్యాజ్యం హైకోర్టుకు చేరుకుంటే, ఆస్తి బదిలీలు, భూసేకరణలు మరియు ఇతర సారూప్య సమస్యలను నియంత్రించే ఏవైనా చట్టాల కంటే వక్ఫ్ చట్టం ప్రాధాన్యతనిస్తుంది. సెక్షన్ 108 కూడా వక్ఫ్కు తరలింపుదారుల ఆస్తులకు మొదటి హక్కును ఇచ్చింది. ఇది 1947లో పాకిస్తాన్కు వెళ్లిన వారికి చెందినది. 2025 మార్పుల ద్వారా సెక్షన్ 108 తొలగించబడింది. 3 లైఫ్లైన్లు రద్దు చేయడమే కాకుండా, వక్ఫ్ ట్రిబ్యునళ్ల అంతిమ స్థితి కూడా ఇప్పుడు అమలులో లేదు. 2025 సవరణలు, కనీసం 7 విభిన్న నిబంధనలలో, ఈ ట్రిబ్యునళ్ల అంతిమ స్థితిని పూర్తిగా రద్దు చేస్తాయి. ఈ మార్పు పౌరులు 104, 107, లేదా 108 లేదా వాటి నిబంధనల గురించి ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి బలమైన వాదనలతో కోర్టులను సంప్రదించడానికి వీలు కల్పిస్తుంది. 2025 వక్ఫ్ సవరణ చట్టాన్ని క్షుణ్ణంగా పరిశోధించాలి. గందరగోళం మరియు కోలాహలం దాటి, సమస్య మతం కాదు, బదులుగా ఒక పార్టీకి అనుకూలంగా గతంలో వంపుతిరిగిన చట్టపరమైన నిర్మాణం. ఇది ప్రజలను దూరం చేయడం గురించి కాదు, కానీ గత ప్రభుత్వాల చారిత్రక తప్పులను సరిదిద్దడం గురించి. ప్రజాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా, ప్రభుత్వం ఒక నిర్దిష్ట మత సమాజానికి చెందిన వక్ఫ్లను లేదా ప్రార్థనా స్థలాలను నిర్మూలించాలని ఉద్దేశించదు, బదులుగా, చట్టాలు అందరికీ సమాన స్థాయిని ఇచ్చేలా చూసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది మతం గురించి కాదు, రియల్ ఎస్టేట్ను నియంత్రించడం గురించి. చాలా మంది ముస్లింలు మద్దతు ఇచ్చే సంస్కరణ. దయచేసి ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.